హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మేము మక్క గారెలని నా స్టైల్లో ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఈ మక్క గారెలు తయారు చేసుకోవడానికి చూడండి, మరీ లేదవి కాకుండా ఇలా ఉన్న కంకులను అయితే తీసుకోవాలి. తీసుకొని వాటన్నింటినీ ఇలా వలిచి పెట్టుకోవాలి. మరీ లేతవి తీసుకుంటే గారెలు చేసేటప్పుడు ఇట్లా విరిగిపోతాయండి. ఇలా కొంచెం మీడియంగా ఉన్నవి తీసుకుంటే గారెలు బాగా వస్తాయి. ఇలా వలుచుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ లైక్ కూడా చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ సీజన్లో కంకులు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా, ఇలా మక్క గారెలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిలోకి ఒక 7 నుండి 8 పచ్చిమిర్చిని తీసుకోండి. పచ్చిమిర్చి కొంచెం కారం ఉన్నవైతే బాగుంటుంది, కారం ఎక్కువగా ఉన్నవైతే పచ్చిమిర్చిని కొంచెం తక్కువగా వేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని అన్నింటినీ ఇలా తుంచుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. నేను మా పాప కోసమని కొంచెం ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత దీని అంతా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకును వేసుకోండి. నేను కరివేపాకును వేసుకున్నాను. కొత్తిమీర ఉంటే మీరు కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మీకు పల్చగా అనిపిస్తే దీంట్లో శనగపిండిని కొంచెం యాడ్ చేసుకోండి, గారెలు మంచిగా విరిగిపోకుండా వస్తాయి. ఇట్లా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడవుతున్నప్పుడు ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ ఇట్లా వాటర్ అద్దుకొని గారెల్లా ఇట్లా వత్తుకోవాలి. మధ్యలో హోల్ పెడితే గారెలు మంచిగా ఫ్రై అవుతాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూడండి, ఇట్లా చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటి ఇట్లా చేసుకొని వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. మంటని లో ఫ్లేమ్లోని ఆయిల్ ఎక్కువ పీల్చేలాగా చేసుకుంటే పిల్లలు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా అన్ని గారెలు వేసుకున్న తర్వాత ఒకవైపు మంచిగా కాలిన తర్వాత ఇంకో వైపుకు ఇట్లా టర్న్ చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేలాగా వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒకవైపు నుంచి ఇంకోవైపు తిప్పుతూ అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇవి వేడివేడిగా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.